లంచ్ బాక్స్ పెడుతున్నానండి. పప్పు ఆకుకూర, పప్పు కొయ్యకూర అండి. ఇది అన్నానికి బాగుంటుంది, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. టేస్టీ పప్పు, హెల్దీ పప్పునండి. ఇది మన ఇంట్లో 5 రకాల పప్పులు ఉంటాయి కదా, ఆ 5 రకాలు కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పనసపొట్టు కూర అండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. పనసపొట్టు కూర మనం ఇది చపాతీకి తినొచ్చు, అన్నానికి తినొచ్చు. అన్నంలో కలుపు తినడానికి బాగోదండి. ఏదైనా పప్పు అది చేసుకుని కూడా పక్కన ఉంచుకోవాలి. మిల్లెట్ ఉప్మా ఇది. ఇది చల్లగా ఉన్న బాగుంటుందండి మిల్లెట్ ఉప్మా. ఇవన్నీ రెడీ చేసుకుంటాం కాబట్టి, మామూలుగా ఉంటే చప్పగా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇది చిక్కుడుకాయ తాలింపు అండి, గోరు చిక్కుడుకాయ తాలింపు. ఇది కూడా చాలా హెల్త్కి మంచిదండి. మనం వారంలో 2-3 సార్లు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపు తినొచ్చండి, చపాతీకి కూడా బాగుంటుంది. ఆలుగడ్డ మిల్లీ మేకర్ అండి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి కూడా తినొచ్చండి. ఇది కొంచెం పులుసులాగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది బాగా. బ్రౌన్ రైస్ ఇది కొంచెం వేడిగా ఉందండి, కొద్ది ముద్దలాగా ఉంటుంది. చల్లారిన తర్వాత చాలా పొడిపొడిలాడుతుంటుంది. చట్నీ అండి. ఇది టమాటా, కొత్తిమీర ఇవన్నీ చేసిన చట్నీ. లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పప్పు, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, పనసపొట్టు ఉప్మా.